ఛానల్లో వస్తుంది. ఈరోజు చేనుకు వచ్చామండి పత్తి కొయ్య కుయ్యడానికి, పత్తి కొయ్య అంటి పెట్టడానికి. గడ్డి చూడండి పూరా చేనల్లా ఇప్పుడు అడవి అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా చేనే యువశేఖర్ కొడంగల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, యూట్యూబ్లో వస్తుంది ఈ వీడియో. పత్తి కొయ్య అంటి పెట్టడానికి వచ్చాను. ఫుల్లా గీసి అంటేస్తే ఇప్పుడు మొత్తం బరబర అంటుకోపోతుంది. చూడండి, ఇది మాదే తాండూరు రోడ్ కొడంగల్ ఉడుమేశ్వరం దగ్గర. ఓకే, కొయ్య అంటి పెట్టడానికి వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నిన్న వాన పడ్డది కదా, నానిందేమని చూడడానికి వచ్చాను. మొత్తం అంటి పెడతా ఇప్పుడు. ఓకే, పొలం మరి ఎలా ఉంది చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, చూసి సపోర్ట్ మీ. ఓకే, శేఖర్ కొడంగల్ యూ ఛానల్లో వస్తుంది వీడియో. ఉదయం 6 గంటలకు వచ్చిన పని చేయడానికి, అంటి పెట్టడానికి పత్తి కొయ్య. 6 గంటలకు వచ్చిన ఉదయం. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ మా నాన్న వాళ్ళ బొంద. కొయ్య ఉక్కడానికి వస్తుంది. అంటి పెట్టడానికి వచ్చిన గడ్డి మొత్తం ఒక్కసారి పుల్ల గీసేసినానుకో బరబర అంటుకపోతుంది మొత్తం. ఓకే, చూపెడుతున్నాం చైన్. మెయిన్ రోడ్ తాండూరు పోయాడు. ఇది వరం మొత్తం సీదా అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కసారి పుల్ల గీసి ఎంటి పెడితే బర్రుని అంటుకపోతుంది. అడవిలాగా అయింది చూడండి. మా నాన్న ఉంటే ఎప్పుడు 24 గంటలు చేనులోనే మళ్ళాడుతుండే మా నాన్నగారు. కట్య అది చూడండి ఎట్లా అయింది. అంటారు కదా ఫ్రెండ్స్, ఇంటికి పెద్ద దిక్కు లేకుంటే ఇక ఇంతే పని అని. నా పని కూడా ఇంతే అయింది. ప్లీజ్ చూడండి, రైతు బిడ్డ అనేది వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తం గడ్డి ఇప్పుడు అడవిలాగా అయింది ఇప్పుడు. ఓకేనా, పత్తి కొయ్య అంటి పెట్టాలి. రేపో ఎల్లుండి వచ్చి ఇప్పుడు పుల్లా గీసి అంటి పెడతాం. ఓకే, మీ వంక ఎట్లున్నాయో వీడియో చూసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అడవి కొంప మొత్తం. ఇంకా ఈ కొయ్య అంటు పెట్టడానికి వచ్చింది. ఇక ఈ కొయ్య పత్తి కొయ్య. ఓకే ఫ్రెండ్స్, బాయ్. శేఖర్ కొడంగల్ యూట్యూబ్లో వస్తుంది, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, తాత వాళ్ళ ఇల్లు వెనకటికి. ఓకేనా, ఇది కూడా ఇల్లే ఉంది. అప్పుడు ఆ జమాన్లో ఇక్కడనే ఇంటి దగ్గర రాకుండా ఎవరు ఇక్కడనే ఏమైనా పళ్ళు పొలాలు తిని ఇక్కడనే ఉంటుంది. పంటల కాడనే ఉంటుంది, చేనుల కాడనే. ఇప్పుడు చేనుకో ఈ పని చేయాలంటే ఎవరు ఒప్పుతుండ్రు ఫ్రెండ్స్ ఇప్పటి కాలానికి. ఓకే.